మా చెప్పండి, ఈరోజు విజయవాడ నగరంలో స్టార్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్ అంటూ విగ్రహావిష్కరణ ఏం చెప్తారు? ఈరోజు బడుగు బలహీన వర్గాలందరికీ కూడా వైఎస్ఆర్సీ ప్రభుత్వం న్యాయం చేస్తారు. ఈరోజు నిజంగా చెప్పాలి అని అంటే స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ని పెట్టినటువంటి విజయవాడలో ఎత్తైన విగ్రహం పెట్టినట్టు ఏకైక దమ్మున్న నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. కారణం ఏంటంటే ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు 75 సంవత్సరాల ఇదిలో ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహాన్ని అందున విజయవాడ నడిబొడ్డున ఇదివరకు అనేవాళ్ళు గత ప్రభుత్వ పాలకులు కొండ మీద అమ్మవారు కొండ కింద కమ్మవారు అనేవారు. కానీ ఆ నుండి అట్లా కాదు, కొండ మీద అమ్మవారు కొండ కింద అంబేద్కర్ అని నిరూపించిన ఏకైక దమ్మున్న నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈవేళ ఆ విగ్రహాన్ని పెట్టినందుకు నిజంగా ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అన్ని కులాల వారు అంటే బహుజనులు మొత్తం కూడా చాలా సంతోషిస్తున్నారు. కారణం ఏంటంటే విజయవాడని ఒక కులం క్యాప్చర్ చేసిందన్న ఇండికేషన్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి, గత పాలకులు ఇచ్చారు కాబట్టి కాదు, ఇది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాబట్టి అందరూ సమానమే, సోషల్ జస్టిస్ ఉంది కాబట్టే ఈరోజు మరి 12,000 కోట్లు విలువ చేసేటువంటి స్థలాన్ని విజయవాడ నడిబొడ్డున్నటువంటి స్థలాన్ని కేవలం డబ్బు కోసం చూడకోకుండా లేకపోతే అది లీజుకి ఇచ్చి దాని మీద వచ్చే అద్దె కోసం కానీ దాని మీద వనరులు ఏదైతే ఉందో ఆర్థిక వనరుల కోసం చూడకోకుండా ఒక అంబేద్కర్ గారు అంటే రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి ఒక సముచితమైన స్థానం ఇచ్చి అక్కడ ఆ స్టాచ్యూను పెట్టడం అనేది నిజంగా అది సామాన్యులకి అందుబాటు అయ్యే విషయం అయితే కాదు. ఎందుకంటే ఎవరైతే అంబేద్కర్ అంటే అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్న కొన్ని పాయింట్స్ని తీసుకొని దాని ప్రకారం చలామణి అవ్వాలని చూస్తున్నారు. కానీ నిజంగా ఆయన రచించినటువంటి రాజ్యాంగంలో నుండి అన్ని అంశాలని అంటే అందులో ఏవైతే రచించారో దానికి సంబంధించిన అంశాలని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా అటువంటి గౌరవాన్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఏంటి నువ్వు 4వ పెళ్ళంగా జగన్ చేసుకోవడం ఏంటి? నీకు విషయం అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి గురించి. పవన్ కళ్యాణ్ అంటే పావల కళ్యాణ్ నీకు మళ్ళీ చెప్తున్నాను, నీకు నీ దత్త తండ్రికి పప్పుగాడికి మీ అందరికి మొగుడు జగన్మోహన్ రెడ్డి అనమాట. అదోడు గుర్తుపెట్టుకో. నువ్వు 4 పెళ్ళాలు 4వ పెళ్ళ మీద చూపించని అడిగావు కదా పవన్ కళ్యాణ్. మరి ఆ అమ్మాయి పేరేంటి? పూనం కౌర్. 3 పెళ్ళాలను చేశాను అని స్టేట్మెంట్ ఇచ్చావు. పూనం కౌర్ ఎవరు? నీ బాధితురాలే కదా. ఆ డ్రెస్ని తయారు చేసిన ఆ అమ్మాయి ఎవరు? ఆమె కాస్ట్యూమ్ డిజైనర్. ఆ అమ్మాయి ఎవరు? షీలా. నీ బాధితురాలే కదా. అంటే ఇంకా తెర వెనకాల ఇంకెంతమంది ఉన్నారు? కాబట్టి అవాకులు చవాకులు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడమాక. పైగా ఆడవాళ్ళని నువ్వంటే నేను ఉంచుకుంటాను, నేను చేసుకుంటాను, నేను విడాకులు ఇస్తాను, అది నా జన్మ హక్కు అన్నట్టు మాట్లాడుతున్నావు. కబడ్దార్. ఈ మహిళలే రేపు పొద్దున్న నీకు 2024లో బుద్ధి చెప్పి మళ్ళీ నిన్ను కనీసం వార్డ్ మెంబర్ కూడా ఇప్పటివరకు నువ్వు లేవు కాబట్టి ఇంకా నువ్వు అధపాతాడని నిన్ను అదే అధపాతాడానికి తొక్కుతారు. జగన్మోహన్ రెడ్డిని నువ్వు తొక్కడం కాదు, జనమే నిన్ను తొక్కుతారు. కాబట్టి పవన్ కళ్యాణ్ బీ కేర్ఫుల్. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.